ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. పేదవాడు ఇంకా పేదవాడుగా మారిపోతున్నాడు, ధనవంతుడు ఇంకా ధనవంతుడు అవుతున్నాడు. అసలు పేదవాడి మైండ్ సెట్ ఎలా ఉంటుంది, ధనవంతుడి మైండ్ సెట్ ఎలా ఉంటుంది, అసలు వీరిద్దరు ఎలా ఆలోచిస్తారు, అండ్ పేదవాడు ఇంకా పేదవాడు అవ్వడానికి గల కారణాలు ఏంటి, ధనవంతుడు ఎటువంటి లాజిక్స్తో ధనవంతుడిగా మారుతూ ఉన్నాడు, ఈ విషయాలు మనతో చెప్పడానికి ఇవాళ మనతో ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ గిరిబాబు గారు ఉన్నారు. సో వారి మాటల్లో మరింత సమాచారం అడిగి తెలుసుకుందాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు బిజినెస్ బజ్ విత్ రాజు పసుపులేటి ఆన్ సుమన్ టీవీ. సో లెట్స్ షూట్. హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? ఫైన్ అండి, డూయింగ్ గుడ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ క్వశ్చన్ విన్నారు కదా సార్? అవునండి. ఇట్స్ అవర్ ప్లెజర్ టు. ధనవంతుడు ఇంకా ధనవంతుడిగా అయిపోతున్నాడు, పేదవాడు మాత్రం ఇంకా అలానే ఉంటున్నారు. ఇది మీరు చూస్తున్నట్లయితే చాలా కాలంగా జరుగుతూనే ఉంది. అసలు ఏంటి కారణాలు ఏమై ఉండొచ్చు? ఇది ఈ సిచ్యువేషన్ అయితే ఉందో మీరు చెప్పింది, అది ఈ రోజు ఉద్భవించింది కాదు. మీరు లాస్ట్ 50 years 100 years తీసుకుంటే ద గ్యాప్ బిట్వీన్ రిచ్ అండ్ పూర్ హ్యాస్ బిన్ వైడనింగ్ లైక్ ఎనీథింగ్. అది వైడ్ అవుతూనే ఉంది. మీకు పారెటో రూల్ ఐడియా ఉందా? పారెటో రూల్ ఏం చెప్తోంది? 20-80 రేషియో. ఇప్పుడు ఇండియాలో ఉన్న మొత్తం సంపద, కేవలం సంపదలో 80% సంపద కేవలం 20% పీపుల్ దగ్గర ఉంటుంది. 20% సంపద అంటే కొద్ది సంపద 80% పీపుల్ దగ్గర ఉంటుంది. దిస్ వాట్ పారెటో రూల్ సేస్. అంటే ఇది ఆ రోజు పారెటో చెప్పింది ఇప్పుడు కాదు, 100 years బ్యాక్. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఇది అలాగే కంటిన్యూ అవుతోంది. సో ప్రస్తుతం ఇండియాలో ఉన్న 150 కోట్ల జనాభాలో మెజారిటీ ఆఫ్ పీపుల్ దగ్గర ఉండేది జస్ట్ 20% సంపదే. అదే 20%, ఇంకా 20 కూడా కాదు, ఇంకా మనం డీప్కి వెళ్ళి టాప్ 1%, 2%, 3% పీపుల్ని తీసుకుంటే వాళ్ళ దగ్గర ఉండే మొత్తం సంపదలో మోర్ దెన్ 50% ఉంటుంది. ఇదంతా ఒక వ్యక్తి సంపాదించింది కాదు, ఒక జనరేషన్స్ టుగెదర్ అలా వెల్త్ క్రియేట్ అవుతూ వస్తుంది. ఇక్కడ మనం మాట్లాడుతుంది వెల్త్, సంపద గురించి, కానీ అందరూ ఆలోచించేది డబ్బుల గురించి. డబ్బుకి సంపదకి చాలా తేడా ఉంది. సంపద సృష్టించబడుతుంది, సంపద మల్టీఫోల్డ్ అవుతుంది, సంపద నెక్స్ట్ జనరేషన్స్ కి మల్టిపుల్ అవుతూ వెళ్తూనే ఉంటుంది. డబ్బులు ఈ రోజుకి, ఇప్పటికి, రాత్రికి, రేపొద్దునకి ఇంతవరకే ఉంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది జరగడానికి డిఫరెన్స్ ఏంటి అంటే మైండ్ సెట్. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, చెప్పండి. ఇప్పుడు నార్మల్ గా ఎవరైనా ఒక 25 years వ్యక్తి సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా జాయిన్ అయ్యాడు అనుకుందాం. అతనికి శాలరీ ఎంత ఉంటుంది ఈ రోజుల్లో? 4 to 5 lakhs ఫర్ యావరేజ్ పర్సన్ ప్యాకేజ్ ఉంటుంది. ఇంకా పెళ్లి కాలేదు అనుకుందాం, అతనికి స్పెండింగ్ హ్యాబిట్ తక్కువే ఉండి సేవింగ్ చేసే గనక ఒక నేచర్ ఉంటే అయితే ఒక 5 lakhs 6 lakhs ఈ రోజుల్లో కామన్ ప్యాకేజ్ పరాయణం అంటే 50,000 నెలకి. అందులో నుంచి 20 సంవత్సరాల వయసు అబ్బాయి ఒక 15,000 రూపాయలు కనుక మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపి లాగా చేసుకొని 15,000 అంతే, అదే 15,000 కంటిన్యూ చేస్తూ స్టెప్అప్ చేయొద్దు, ఏం మార్చొద్దు, 15,000 కరెక్ట్ గా 15 సంవత్సరాలు కంటిన్యూ చేయండి. అంటే 25 స్టార్ట్ చేశాడు, 40 years వరకు 15,000. అఫ్ కోర్స్ అతని ఇన్కమ్ పెరుగుద్ది, సిటీసీ పెరుగుద్ది, పెళ్లి అవుద్ది, ఖర్చులు పెరుగుతాయి, ఆ పెరిగింది అక్కడ సరిపోద్ది, బట్ 15,000 కంటిన్యూ చేయాలి. కరెక్ట్ గా 15 సంవత్సరాల తర్వాత రూల్ 15 says that 15,000 15 years 15% రిటర్న్ జనరేట్ అవుతే ఇట్ విల్ బి ఎగ్జాక్ట్లీ 1 crore 1 crore. మీరు నార్మల్ గా మీ ఫ్రెండ్స్ లో కానీ మీ బంధువులు కానీ ఎక్కడైనా చూడండి, ఎవరైనా 1 కోటి రూపాయలు బ్యాంక్ అకౌంట్ పెట్టుకుని ఉన్నారా? ఎవరు ఉన్నారు? అంటే ఎవరు కూడా అసెట్ రిచ్ ఉంటారు, ఆస్తి రూపంలో, ఇల్లు రూపంలో, ధనం మన బిల్డింగ్ రూపంలో, పొలం రూపంలో, స్థలం రూపంలో, అది అసెట్ రిచ్. బట్ క్యాష్ రిచ్ గా ఎవరు ఉంటారా? ఎవరు ఉండరు. అంటే ఒక వ్యక్తి జాబ్ ఎంటర్ అవ్వగానే తనకు కోటీశ్వరుడు అవ్వాలనుకుంటే ఈ చిన్న మైండ్ సెట్ తోటి 15,000 రూపాయలు నాకు కావు అనుకుంటే 25 years + 15 40 years వరకు కరోడ్పతి అయిపోవచ్చు. ఇక్కడ స్టోరీ అయిపోలేదు. ఆ 15 years తర్వాత ఇంకొక 5 years కంటిన్యూ చేస్తే సేమ్ ఎస్ఐపి సేమ్ 15,000 2.2 crore. మరో 5 years అంటే 25 years అయింది, 5 crores నియర్లీ. ఇంకొక 5 years కంటిన్యూ చేస్తే 10.5 crores అవుతుంది, సేమ్ 15%. అయితే ఇక్కడ క్వశ్చన్స్ అడుగుతారు అందరూ, 15% వస్తుందా, 15% సాధ్యమానా అని. ఎస్, ఇప్పటి వరకు ఇండియా లాస్ట్ 40 years లో 16.5% యావరేజ్ రిటర్న్ ఇచ్చింది. దేర్ ఆర్ సో మెనీ మ్యూచువల్ ఫండ్ విచ్ జనరేటెడ్ మోర్ దాన్ 20% ద లాస్ట్ 30 years. మనం 15 అక్కర్లే, అట్లీస్ట్ ఒక 14 or 13 తీసుకుందాం. అలా తీసుకుంటే కూడా 10.5 కోట్ల బదులు 8 కోట్ల 9 కోట్లు అవుద్ది కదా. అంటే అట్లీస్ట్ కరోడ్పతి అవ్వడానికి చిన్న మైండ్ సెట్ మార్చుకొని జాబ్ రాగానే గ్యాడ్జెట్స్ కోసం వాటి కోసం కాకుండా, ఇప్పుడు ఏమైపోయింది సొసైటీలో, నేను పనిచేసే పీరియడ్ ఏమో తగ్గిపోయింది, నేను బ్రతికే పెరిగింది. అది కాదు. నార్మల్ గా ఇప్పుడు మన పేరెంట్స్ 60 దాకా వర్క్ చేస్తారు, 70 దాకా బతుకుతారు. కానీ ఇప్పుడు మన లైఫ్ స్పాన్ ఆఫ్ వర్క్ స్పాన్ తగ్గిపోయింది, 50కి రిటైర్మెంట్. బట్ బ్రతికే పీరియడ్ బికాస్ ఆఫ్ ఇంప్రూవ్డ్ మెడికల్ కండిషన్స్ 80 దాకా బతుకుతున్నా. అంటే 50 నుంచి 80 30 years నేను
వితౌట్ జాబ్ బ్రతకాలి. బతకాలి. మరి అప్పుడు నాకు ఫండింగ్ ఎవరు చేయాలి? చిన్న మైండ్ సెట్. అవును. ఆ ఫండింగ్ ఎవరు చేయాలి? నేనే చేసుకోవాలి. కాబట్టి మ్మ్. నేను ఆ 50 నుంచి 80 వరకు నాకు డబ్బులు నేనే సంపాదించుకోవాలి, నాకే రావాలి. కాబట్టి మ్మ్. నేను ఏదైతే ఈ ఉద్యోగ పీరియడ్ లో ఉన్నానో 25 to 50, 25 years ఆర్ 55 వరకు, మ్మ్. 30 years నేను కనుక 15,000 కంటిన్యూ చేస్తే, మ్మ్. అంటే 25 years లో 15,000 పే చేసేగలిగేవాడు. మ్మ్. పోను శాలరీ పెరిగినప్పుడు ఆ 15,000 కంటిన్యూ చేయగలుగుతాడు కదా, అవును. పెద్ద ఇబ్బంది ఏం కాదు. True. అలా చేసినప్పుడు 9 కోట్లు 8 కోట్లు, ఒక 15% అయితే 10.5 కోట్లు, Hmm. 14% అయితే 9 కోట్లు, Hmm. అట్లీస్ట్ 12% వచ్చినా కూడా 8-9 కోట్లు, 8 కోట్లు ప్లస్ వస్తుంది. అవును. సో ఆ విధంగా అతను కరోర్పతిగా రిటైర్ అవ్వచ్చు కదా. మ్మ్. ఇది ప్రతి ఒక్కళ్ళు చేయొచ్చు కదా. మ్మ్. ఇందులో రాకెట్ సైన్స్ ఏం లేదు. అవును. ఎంతమంది చేస్తారు అనుకున్నారు? ఒక్కరు కూడా చేయరు. బా. ఒక్కరు కూడా చెయ్యరు ఇది. మ్మ్. ఎందుకంటే వాళ్ళకి ఫస్ట్ స్టార్టింగ్ డే వల్లనే క్వశ్చన్ వస్తుంది మైండ్లోకి, Hmm. ఇది అవుద్దా, ఇది జరుగుద్దా, మ్మ్. అంతకాలం ఉంటామా, Hmm. పడిస్తాడా, Hmm. పెరుగుద్దా, ఈ మ్మ్. క్వశ్చన్ దగ్గర అయిపోతారు. ఎందుకు కానీ practical గా నామినేషన్? ఎవ్వరు చేయరు. మ్మ్. ఎవరైతే చేస్తారో మ్మ్. డెఫినెట్లీ వాళ్ళు ఒక కరోడ్పతి అవుతారు. ఎగ్జాక్ట్లీ. ఇది సింపుల్ మైండ్ సెట్ మ్మ్. ఇక్కడ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అవును. అలా జరిగితే, అలా ఇంకా ప్రాక్టీస్ చేస్తే మ్మ్. జరగకపోవడానికి ఉండే కారణం ఒకటి చెప్పండి నాకు. మ్మ్. మార్కెట్ వొలటాలిటీ అంటారు. అవును. ఇండియా ఎకానమీ లాస్ట్ 20 years, ఎకానమీ నెక్స్ట్ 20 years మ్మ్. బెటర్ గా ఉంటుందా? 20 years Obviously. India grow Present అవుతుందంటే మనం జీడిపిలో జపాన్ బీట్ చేసాము. వీఆర్ ఎయిమింగ్ ఫర్ థర్డ్ ప్లేస్, ఎయిమింగ్ ఫర్ Hmm. సెకండ్ ప్లేస్. 2047 వికసిత్ భారత్ వరకల్లా ఇండియా 50 trillion అవ్వాలి. ఇప్పుడు మనం ఉంది జస్ట్ 3.5-4 trillion. ఇక్కడ నుంచి 10 times ఎకానమీ గ్రో అవ్వాలి. Hmm. ఎకానమీ 10 times గ్రో అయితే మార్కెట్స్ 15 times గ్రో అవుతాయి. అమెరికా ఎకానమీ జీడిపి 40 అయితే వాళ్ళ మార్కెట్ క్యాప్ $44 trillion వాళ్ళది. సో మనం ఇంకా 3-4 దగ్గరే ఉన్నాం. ఎంత స్కోప్ ఉంది. ఇలా విజన్ చేసి కనుక నేను ఇప్పటి నుంచే కనుక నేనే 20% వ్యక్తే కాదు, ఎవరైనా సరే వాళ్ళ కెపాసిటీ ప్రకారంగా ఏజ్ ఎక్కువ ఉంటే కొంచెం అమౌంట్ పెంచుకోవాలి, ఏజ్ తక్కువ ఉంటే అమౌంట్ తగ్గించుకోవాలి, కాస్ట్ ఆఫ్ డిలే ఉంటుంది. అలా చేసుకుంటూ వెళ్తే డెఫినెట్లీ కరోడ్పతి అవ్వచ్చు. కానీ చేస్తారంటే ఎవరు చేయరు. ఎందుకంటే ఇలా కరోడ్పతి అవ్వడం చాలా సింపుల్. యాక్చువల్లీ 15,000 చేస్తూ పోతే అవుతారు. కానీ సింపుల్ ఇస్ డిఫికల్ట్ టు ప్రాక్టీస్. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు నార్మల్గా మీరు ఆరోగ్యం ఖరాబ్ చేసుకోవాలంటే ఏం చేయాలి? ఖరాబ్ చేసుకోవాలంటే జంక్ ఫుడ్ తినాలి, పిజ్జాలు బర్గర్ తినాలి, డీప్ ఫ్రై చేసి తినాలి, పబ్బులకి మందు సిగరెట్ తాగి డబ్బులు ఖర్చు పెడితే వ్యసనాలతోటి డెఫినెట్లీ ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. ఇది ఈజీ కూడా. అదే ఆరోగ్యం బాగుండాలంటే ఇవేం చేయొద్దు, సింపుల్ అంతే. ఆరోగ్యం బాగుండాలంటే జస్ట్ మార్నింగ్ వాకింగ్ చేయండి, యోగా చేయండి, ధ్యానం చేయండి. ఇలా జంక్ ఫుడ్ తినకండి, పబ్బులు సిగరెట్లు సినిమాలు చేయకండి. డెఫినెట్లీ ఆరోగ్యం బాగానే ఉంటుంది. అంటే మంచిగా ఉండాలంటే ఏం చేయొద్దు, సింపుల్ గా ఉంటే సరిపోతుంది. చెడగొట్టాలంటే ఇవన్నీ కష్టపడాలి. అలాగే వెల్త్ క్రియేట్ కావాలి అంటే సింపుల్ గా మీరు 15,000తో చేస్తూ పోండి, డెఫినెట్లీ వెల్త్ క్రియేట్ అవుతుంది. కానీ చేస్తారా అంటే చేయరు. ఎందుకంటే ఇది చాలా సింపుల్ గా కరోడ్పతి అయ్యే ఒక విధానం, ఒక పద్ధతి. కానీ ఆ సింపుల్ ఎవరు ప్రాక్టీస్ చేయరు. బికాస్ సింపుల్ ఇస్ డిఫికల్ట్ టు ప్రాక్టీస్. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఏం చేస్తారు, నా లైఫ్ ని కాంప్లికేట్ చేసుకుంటూ రకరకాలుగా చేసుకుంటూ సింపుల్ థింగ్స్ ని పక్కన పెట్టి, మీరు నార్మల్ గా మనకు ఈ ప్రకృతి దొరికే సూర్యరశ్మి కానీ, గాలి కానీ, వెళ్తూ కానీ ఫ్రీ. యాక్చువల్లీ వీటితోటే మన లైఫ్ ని హ్యాపీగా ఉంచుకోవచ్చు. ఎవరు వస్తున్నారు సార్ ఈ మధ్య బయటికి? ఎగ్జాక్ట్ అదే చెప్తున్నాను. లేట్ నైట్ వరకు నిద్రపోవాలి, బై 10 o'clock, అర్లీ టు రైజ్, బిఫోర్ సన్ రైజ్ మనం లేవాలి. అవి ఏవి చేయరు. ఇవన్నీ చెయ్యకుండా లైఫ్ కాంప్లికేట్ చేసుకొని అటు ఆరోగ్యం ఖరాబ్ చేసుకుంటారు, వెల్త్ క్రియేట్ చేయరు. సో నాకు డబ్బులు రావాలి అంటే ఓవర్ నైట్ ఏది రాదు. ఒకటి చెప్పండి, నాకు ఓవర్ నైట్ వచ్చేది ఏది జరగదు. సో ఈ మైండ్ సెట్ ఒకటి మార్చుకుంటే మీరన్న ద రిచ్ గ్యాప్ బిట్వీన్ రిచ్ అండ్ పూర్ అయిపోతుంది కదా. ఇప్పుడు మనం 15,000 రూపాయలు చేస్తూ పోతే ప్రతి ఒక్కళ్ళకు పుట్టిన తర్వాత 30 సంవత్సరాల దాకా వర్క్ చేయాలి, 20 సంవత్సరాలు వర్క్ లైఫ్ ఉంటుంది, రిటైర్ అవ్వాలి, పిల్లల ఇవన్నీ ఉంటాయి కదా. బ్యాలెన్స్ చేసుకోవాలి ఇవన్నీ. నాకు వచ్చిన జీతం మొత్తం నేను ఖర్చు పెడితే రేపు పొద్దున నారు పోసేవాడు నీరు పోయిపోతాడు అనుకుంటే ఎట్లా? మీకు పెళ్ళి అవుతుంది, పిల్లలు పుడుతుంది, వాళ్ళ ఖర్చులు ఉంటాయి. అవన్నీ బ్యాలెన్స్ చేసుకుంటే నాకు డబ్బులు అయిపోతున్నాయి అంటే ఇవాళ సంపాదించే రోజే ఇలా అంటే దెన్ ఇమాజిన్ ఆఫ్టర్ రిటైర్మెంట్. మీ అబ్బాయికి ఫోన్ చేసి నాకు రిటైర్మెంట్ అయిపోయినాను, మంత్ ఇన్కమ్ పంపిస్తాడా? మంత్ డబ్బులు ఉంటే ఇస్తాడా? ఇవ్వరు కదా. పాపం మీ అబ్బాయికి లైఫ్ ఉంటుంది, ఫ్యామిలీ ఉంటుంది, ఎక్స్పెన్సెస్ ఉంటాయి, పాసిబుల్ అవ్వదు. యూ హ్యావ్ టు ప్లాన్ ఫర్ యువర్ సెల్ఫ్, ఫర్ యువర్ కిడ్స్, ఫర్ యువర్ ఫ్యామిలీ. ఇవన్నీ ప్లాన్ చేసుకొని మైండ్ సెట్ ఇక్కడ ఉండాలి. నేను కూడా పేదవాడికి పుట్టిన ధనవంతుడిగా జీవించాలి. నేను అందరికి చెప్పేది ఏంటంటే ఈ జనరేషన్లో మీరు మీ ఆస్తులు సంపాదించి పోగు చేసి మీ నెక్స్ట్ జనరేషన్కి ఇవ్వాల్సిన అవసరం లేదు. డై పూర్, లివ్ రిచ్. ఇది లేటెస్ట్ ట్రెండ్. అంతేగాని మనం ఒకప్పుడు ఏం చూసాము, మా ఊర్లో ఉండేవాళ్ళు, పేరు అక్కర్లేదు, ఆయనకు మా ఊర్లో ఎక్కడ ఏ బిల్డింగ్ చూసినా అందులో ఆయనకు వాటా ఉంటుంది, నాకు ఆస్తిపరుడు, కరోడ్పతి. ఇప్పుడు థర్డ్ జనరేషన్ నడుస్తుంది మా ఊర్లో. థర్డ్ జనరేషన్ వచ్చేప్పటికి గట్టిగా 1-2 బిల్డింగ్స్ కూడా లేవు, అన్ని తినేశారు, అమ్మేసుకున్నారు. ఇప్పుడు మీరు ఎక్కడైనా చూడండి, మనకు పెద్ద పెద్ద రాజకీయ నాయకుల దగ్గర నుంచి కానీ, మొఘల్స్ తీసుకోండి, మొఘల్స్ 14th 13th మొఘల్ వచ్చేప్పటికి మొత్తం పోగొట్టుకున్నారు.
ఆ ఫస్ట్ మొగల్స్ ఉన్నారు కదా, ఆ వాళ్ళకున్నంత ఆ విజన్, విజిబిలిటీ, ఆ పవర్ మొగల్స్ నెక్స్ట్ జనరేషన్ మొత్తం పోతూ ఉంటుంది. ఇది జరుగుతుంది ఎప్పుడు, ఎందుకంటే ఫస్ట్ జనరేషన్ లో కష్టపడి వాళ్ళు వాళ్ళ యొక్క ఆలోచనతో దాచిపెట్టి నెక్స్ట్ వచ్చేప్పటికి అదేం తెలియదు వాళ్ళకు. అసలు సూర్యరశ్మి తెలియదు, కష్టపడడం తెలియదు, చెమట చిందించడం తెలియదు, పోగొట్టేసుకుంటారు. కనుక మనము సంపాదించేది నెక్స్ట్ జనరేషన్ కోసం అనుకుంటే మన పిచ్చి పని అదంతా కూడా. మీ కొడుకు మంచోడు అయి ఉంటే వాడికి డబ్బులే అవసరం లేదు. చెడ్డోడు అనుకోండి, ఎంత ఇచ్చినా సరిపోదు కదా. వాడు చెడ్డోడు అయితే ఎంత ఇచ్చినా సరిపోదు, మంచోడు అయితే మీ డబ్బులు అవసరం లేదు. కనుక యూ లివ్ రిచ్, డై పూర్. సో మీరు మీ జనరేషన్ కోసం కాకుండా, మీ నెక్స్ట్ జనరేషన్ కోసం కాకుండా, మీ జనరేషన్ కోసం కష్టపడండి, సంపాదించండి, కరోడ్పతిగా జీవించండి. మనం యాక్చువల్గా కరోడ్పతిగా జీవించాలంటే సింపుల్, ఏం చేయక్కర్లేదు. కానీ కరోడ్పతి కనపడాలంటే కష్టం. అవును కదా, కరోడ్పతి కనపడాలి అంటే యూ హావ్ టు మెయింటైన్ సో మెనీ లాజిస్టిక్స్, కార్ మెయింటైన్ చేయాలి, ఇవన్నీ మెయింటైన్ చేయాలి. కనపడడం చాలా కష్టం. మీరు నిజంగా జీవించాలి అంటే కరోడ్పతి నోటి చూపించుకోవాల్సిన అవసరం లేదు, చూపించాడు కూడా. కానీ లేకపోతే చూపించాల్సిందే చాలా ఇబ్బంది. ఎందుకంటే మనకు ఆ నలుగురు కోసం చూపించాల్సి వస్తుంది, ఆ నలుగురు ఏమనుకుంటారని చూపించాల్సి వస్తుంది. ఎగ్జాక్ట్లీ. సో మన పక్కోడి కోసం బతకాల్సి వస్తుంది. మీరు ఎన్ని చేసినా పక్కోడిని సాటిస్ఫై చేయలేరు. మీ పక్కింటి సాటిస్ఫై చేయగలుగుతారా? ఎప్పటికీ చేయలేము. కనుక పక్కింటి కోసం బతకొద్దు, మన కోసం మనం బతకాలి, హ్యాపీగా ఉండాలి. అల్టిమేట్లీ మనం ఏమవుతాము లైఫ్ లో, ఏమవుతాం అంటే నేను పెద్ద అవుతాను, పలానా ఉద్యోగం చేస్తాను, ఏం చెప్పినా సరే అల్టిమేట్ గా హ్యాపీగా ఉండడం చాలా ఇంపార్టెంట్. దానికి కావాల్సిన డబ్బులు మరీ కోట్ల కూడా అవసరం లేదు. మనం హ్యాపీగా జీవించడానికి ఎంత కావాలో అంతుంటే చాలు. ఈ మైండ్ సెట్ కావాలి అంటే మీరు ముఖేష్ అంబానీ అవ్వక్కర్లేదు, లేకపోతే ధీరుభాయ్ అంబానీ కడుపును పుట్టాల్సిన అవసరం లేదు. నార్మల్ గా ఇలా ప్లానింగ్ చేసుకుంటూ వెళితే ప్రతి ఒక్కళ్ళు 15,000 15 years 15% కరోడ్పతి, ఇంకొక 15 years ఎక్స్టెండ్ చేస్తే 10 కోట్లు. ఇది ఇంత సింపుల్ గా అయిపోద్ది. ప్రాక్టీస్ చేసి అవలంబించి మనం ఇంప్లిమెంట్ చేసుకోవాలి. ఐ హావ్ డన్ ఇట్ వెన్ ఐఎమ్ స్టడీయింగ్ మై సెకండ్ క్లాస్ ఇన్ మై స్కూల్ డేస్. సెకండ్ క్లాస్ ఐ స్టార్టెడ్ మై స్కూల్లో. నేను పోస్ట్ ఆఫీస్ లో సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేశాను. నేను ఐ వాస్ స్టార్టెడ్ సేవింగ్ ఫ్రమ్ వెన్ ఐఎమ్ స్టడీయింగ్ మై సెకండ్ క్లాస్. నేను బై 9th class వరకల్లా ఐ సేవ్డ్ అరౌండ్ 1,000 rupees ప్లస్. పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి, కొత్తగూడెం మాది, పోస్ట్ ఆఫీస్ లో స్కూల్ కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్. మా స్కూల్ పక్కనే పోస్ట్ ఆఫీస్ ఉంటుంది. సో అందులో 2వ తరగతిలోనే పోస్ట్ ఆఫీస్ లో అకౌంట్ ఓపెన్ చేశాను నేను. ఐ మెయింటైన్ టిల్ మై 10th class. ఎట్లా అంత డిసిప్లిన్ సెకండ్ క్లాస్? మా నాన్నమ్మ నేర్పించింది నాకు చిన్నప్పటి చెప్పేది. అలా నేను చేస్తూ నేను జాబ్ రావడానికి ముందే నేను పార్ట్ టైం జాబ్ చేసేవాడిని. అప్పటి నుంచే నేను 900 rupees నా ఫస్ట్ SIP 900 ఫిడిలిటీ ఈక్విటీ ఫండ్ ఫస్ట్ టైం 2005 డిసెంబర్లో లాంచ్ అయింది NFO. అక్కడి నుంచి స్టార్ట్ చేశాను. అలా కంటిన్యూ చేస్తూ 900 నుంచి 1,000 2,000 3,000 అలా చేస్తూ లాస్ట్ 20 years లో ఐ హావ్ డన్ ట్రమండస్ వెల్త్ క్రియేట్ చేసుకోవాలి. ఇట్స్ గుడ్ వెల్త్ ఐ హావ్ క్రియేటెడ్, నాట్ మనీ, రూపీస్, వెల్త్ క్రియేట్ చేసుకున్నాను. ఎప్పటి నుంచి నేను జాబ్ లో జాయిన్ అవ్వడానికి ముందు నుంచి వర్కింగ్ ఉద్యోగ సోపానం యాజ్ ఎ పార్ట్ టైం. అందులో చేస్తున్నప్పుడు నాకు వచ్చే శాలరీలో నుంచి 900 rupees ఎవ్రీ మంత్. ఐ కాంట్ ఈవెన్ డూ 1,000 rupees ఆ టైంలో. 900 నా కెపాసిటీ, అంతే స్టార్ట్ చేశాను. 500 ఉంటే 500 చేయండి. 2005 లో 900 ఆల్సో గుడ్ అమౌంట్. టుడే ఐఎమ్ డూయింగ్ మోర్ బికాస్ ఐ కెన్ ఏబుల్ టు డూ. అలా చేసుకుంటూ మైండ్ సెట్ మార్చుకుంటూ ప్రతి ఒక్కళ్ళు కరోడ్పతి అయిపోవచ్చు. బట్ అది మైండ్ సెట్ ఉండాలి. ఎగ్జాక్ట్లీ. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను, చెప్పండి. మా బిల్డింగ్ పక్కన ఒకటి కన్స్ట్రక్షన్ జరుగుతుంది. నేను మొన్న రీసెంట్ గా కన్స్ట్రక్షన్ జరుగుతుంటే అక్కడ లేబర్ వర్క్ చేస్తారు కదా, ఒక ఇద్దరితో మాట్లాడాను, వైఫ్ అండ్ హస్బెండ్. వాళ్ళు అక్కడే ఉండి వర్క్ చేస్తున్నారు. నీకు ఎంత ఇస్తాడు మీ ఓనర్ అంటే, అతనికి 1,000 rupees, ఆమెకు 800, 1,800 per day. 30 days వస్తుంది. అట్లాగే ఏం బ్రేక్ ఉండదు. అంటే 18,800 per day అంటే 10 రోజులకు 18,000, 20 రోజులకు 36,000, ఆల్మోస్ట్ 50,000 సంపాదిస్తున్నారు వాడు. అంతే కదా, 50,000 రూపాయలు సంపాదిస్తున్నారు. నో టాక్సేషన్, నథింగ్, నో. వాళ్ళకు ఇల్లు అక్కడే ప్రొవైడ్ చేశారు, కరెంట్ బిల్లు అక్కడే ఉంది, ఫుడ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు, అన్ని 50,000 రూపాయలు ఎంత హ్యాపీగా సేవ్ చేసుకోవచ్చు కదా. రేపటికి 1,800 రాకపోతే తిండి ఉండదు వాళ్ళకు. కారణం ఏంటంటే సాయంత్రం 1,000 రూపాయలు 800 రాగానే వాడు ఒక 500 మందు పోసేస్తాడు, ఈమె ఒక 500 రూపాయలు మందు తాగుతారు కూర్చొని. ఇద్దరు కూర్చొని తాగుతారు. చెరి 1,000 రూపాయలు మందు తాగేస్తారు. 800 rupees ఉంటాయి కదా, 800 rupees తోటి ఏదైతే కొనుక్కొచ్చుకుంటారు, తింటారు, అయిపోయింది. మళ్ళీ రేపు పొద్దున పని చేస్తారు, సాయంత్రం డబ్బులు వస్తాయి. అంటే వీక్లీ వన్స్ ఇస్తూ ఉంటారు. మళ్ళీ ఒక వీక్ వరకు అన్ని ఖర్చు పెట్టేసుకుంటారు, మందు తాగేస్తారు, ఖర్చు అయిపోతాయి. వాళ్ళ అబ్బాయి నార్మల్ గవర్నమెంట్ స్కూల్, పాపం చొక్కా సరిగా ఉండదు, ఒక ప్రాపర్గా ఒక ఇల్లు ఉండదు, ఒక సామాన్లు ఉండవు, ఏమీ ఉండదు. ఇంట్లో టీవీ కూడా వాళ్ళు వీళ్ళు ఇచ్చింది. 50,000 రూపాయలు సంపాదించే ఒక కుటుంబము కూలీ చేసుకుంటూ వాళ్ళు కొంచెం ప్లాన్ చేసుకుంటే, కొంచెం ప్లాన్ ఏం లేదు, కొద్దిగా దాచుకోవాలంతే, ఏం లేదు. అనవసరం మందు తాగి డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు. వాళ్ళు ఏమంటారంటే, నేను మందు తాగకపోతే రాత్రి నిద్ర రాదు. ఒక అపోహ అంతే. నువ్వు కష్టపడితే అలసిపోతుంది కదా శరీరం, నిద్ర వస్తుంది కదా, నిద్రపోవచ్చు కదా. పోడు. నేను నిద్రపోవడం రాదు నాకు అనుకొని మైండ్ సెట్ లో అనుకొని నేను కేవలం మందు తాగితే నిద్ర వస్తుంది.
అని సాయంత్రం వరకల్లా 1000 రూపాయలు ఫట్. లిటరల్ నేను చూస్తా, తాగేస్తారు ఇద్దరు. మరి ఏమన్నా వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేశారా? బ్యాంక్ అకౌంట్ ఉండదు, ఉమ్, బ్యాంక్ అకౌంట్ ఉండదు, ఓపెన్ చేయించండి వాళ్ళు చెప్పి. అవునా? అయినా సరే ఆ, 500 రూపాయలు వేయాలంటే ఇట్లా వణికిపోతారు, ఎందుకంటే రేపటికి డబ్బులు ఉండవు. అయ్యో, ఈ తాగేసారు ఇవాళ, ఎందుకంటే రాత్రికి డబ్బులు కావాలి 1000 రూపాయలు. తింటారు, అయిపోద్ది. మళ్ళీ రేపు పొద్దున మళ్ళీ 1800 రూపాయలు వస్తాయి, మళ్ళీ తాగుతారు. ఎప్పటికి ఇలాగే ఉంటారు వాళ్ళు. యాక్చువల్గా 50,000 రూపాయలు సంపాదించే ఒక భార్యాభర్త, ఒక కొడుకు ఎంత హ్యాపీగా ఉండొచ్చు. అవును, సింపుల్ మైండ్ సెట్ కదా. ఇద్దరు సంపాదించడంలో ఒకరిది పక్కన పెట్టొచ్చు కదా, రోజు 1000 రూపాయలు. అట్లీస్ట్ రెంట్ ఫ్రీ ఇల్లు, ఫుడ్ కూడా వాళ్ళే ఇస్తారు. అసలు ఇంకేం సార్, అంతా ఫ్రీ ఇస్తున్నారు కాబట్టి మొత్తం దాచుకోవచ్చు. మహా అయితే ఒక 10,000, 15,000 ఖర్చు పెట్టుకోండి. వాచ్మెన్ కమ్ కన్స్ట్రక్షన్ లేబర్, సో వాళ్ళ ఓనర్ ఇస్తున్నాడు 1,100 రూపాయలు. ఎంత మంచిగా వాళ్ళు సేవ్ చేసుకోవచ్చు. అవును. కొంచెం మైండ్ సెట్ అంతే. నువ్వు కష్టపడుతున్నావు కదా, నిద్ర వస్తుంది కదా పడుకుంటే అంటే, తాగపోతే రాదంటాడు. ఇది కూడా మైండ్ సెట్ అగైన్. నువ్వు నిద్రపో, కష్టపడిన తర్వాత డెఫినెట్ నిద్ర వస్తుంది. అవును, అంత పొద్దున్న కష్టపడతారు కదా. అలా చేసి పేదవాడు ఇంకా పేదవాడుగానే ఉంటాడు. సేవ్ చేసుకొని, వెల్త్ క్రియేట్ చేసుకొని, ఇన్వెస్ట్ చేసుకొని ధనవంతుడిగా అవుతూ ఉంటాడు. మనము డబ్బు లేని వాళ్ళు ఇవాళ కోసం, రాత్రి కోసం, రేపటి ఫుడ్ కోసం ఆలోచిస్తూ ఉంటాం. వాళ్ళు నెక్స్ట్ జనరేషన్ కోసం ఆలోచిస్తుంటారు, నెక్స్ట్ లెగసీ కోసం ఆలోచిస్తూ ఉంటారు. సో అది అంతా కూడా మైండ్ సెట్ లో ఉంటది. కనుక ఈ రిచ్ బికమింగ్ రిచర్, పూర్ బికమింగ్ పూరర్ అనేది సొంతగా చేసుకోవడంలోనే ఉంటుంది తప్ప అది ఎవరు చేయరు. స్వయం కృతాపరాధమే. అంతే. ప్రతి ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళకు వచ్చిన ఇన్కమ్ లో నుంచి ఎంతో కొంత పక్కన పెట్టి దాన్ని వెల్త్ క్రియేట్ చేసుకొని సెల్ఫ్ గా కరోడ్పతి అయిపోవచ్చు. ఐ హావ్ సీన్ సో మెనీ ఎగ్జాంపుల్స్. ఐ హావ్ క్రియేటెడ్ 28 crores. నేను కాకుండా యాజ్ ఎ ఫైనాన్స్ అడ్వైజర్ గా ఇప్పుడు నేను 28 crores ని క్రియేట్ చేశాను. సూపర్ సూపర్ సార్. సో నేను 1 crore కనుక పోర్ట్ఫోలియో అవుతే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి కేక్ కట్ చేస్తా వాళ్ళది. అవునా? రీసెంట్లీ వన్ ఆఫ్ మై క్లయింట్ హావ్ కన్వర్టెడ్ 1 crore. ఆమె జైపూర్ లో ఉంటది. ఐఎమ్ ట్రావెలింగ్ టు జైపూర్ నెక్స్ట్ మంత్ విత్ ఏ బిగ్ కేక్. ఎందుకంటే కరోడ్పతి అనేది ఊహించుకోండి ఎంత ఫీలింగ్ ఈ రోజుల్లో. అది ఏంటి, మీ ఆస్తి రూపంలో కాదు, క్యాష్ రూపంలో, మీ అకౌంట్ లో, మ్యూచువల్ ఫండ్ రూపంలో లిక్విడ్ గా మీరు ఇట్లా బటన్ కొడితే మీ అకౌంట్ లో పడుతుంది. అంత లిక్విడిటీగా ఉండడం చాలా ఇంపార్టెంట్. అది ఎంత ఆర్థిక భద్రత ఇస్తుంది, ఎంత ఆర్థిక స్వేచ్ఛనిస్తుంది. ఒకసారి గుండె మీద చేసుకోండి, మీకు ఎంత హ్యాపీనెస్ ఉంటుంది. అది మీ యొక్క ఆలోచన మారుస్తుంది, హ్యాపీగా నిద్రపోవచ్చు, ఎఫిషియన్సీ పెరుగుద్ది, ఇంకా వర్క్ చేయొచ్చు, ఇంకా సంపాదించవచ్చు. రిచ్ విల్ బికమ్ రిచర్ అగైన్. అంత మైండ్ సెట్ అంతే. Such a beautiful example, sir. Yeah, I've So done that. inspirational. Great. I've created crorepati. So అది చాలా ఈజీ కూడా, బట్ ఈజీ ఇస్ డిఫికల్ట్ టు ప్రాక్టీస్. Practice makes a man perfect. So Exactly. implement చేయడం అంతే. Yeah. Super sir, thank you so much. Thank So you. guys, అర్థమైంది కదా, షార్ట్ అండ్ స్వీట్ గా 15,000 రూపాయలు కనుక మీరు 15 ఏళ్ల పాటు దాచి పెడితే చాలు, మీకు కోటీశ్వరుడు అయ్యే ఛాన్స్ ఈజీగా ఉంటుందన్నమాట. సో దట్స్ ఇట్. మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.